హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి బెటర్ హోమ్ కంపెనీ వాళ్ళైతే ఎనలిస్ట్ లాగ్ డెస్క్ అనే జాబ్ రోల్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనమైతే ఈ యొక్క జాబ్ రోల్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే స్టెప్ బై స్టెప్ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి, అలాగే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి, అలాగే అప్లై చేయడానికి లింక్ ఎక్కడ ఉంటుంది అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో నేను మీకైతే ప్రతిదీ నేను మీకు పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. మనం పోస్ట్ చేసే ప్రతి జాబ్ వీడియో కింద అప్లై చేయడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ గురించి కూడా నేనైతే అప్లై చేయడానికి లింక్ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఆ యొక్క కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఉన్న జాబ్ ఓపెనింగ్ మీకు కనిపిస్తుంది. హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను చెప్పే యొక్క హైరింగ్ గురించి మీకు అర్థం అవ్వకపోయినా ప్రాబ్లం అయితే లేదు. నేనైతే మీకు జెన్యూన్గా అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి అప్లికేషన్ మొత్తం అంతా చెక్ చేసుకొని ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క జాబ్ హైరింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇదైతే బెటర్ హోమ్ కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేస్తారు. కనిపిస్తుంది కదా, జాబ్ రోల్ వచ్చేసి ఎనలిస్ట్ లాగ్ డెస్క్ అనమాట. అలాగే కంపెనీ అయితే గురుగ్రామ్ హర్యానాలో ఉంటుంది. అంటే వర్క్ చేసే కంపెనీ అయితే గురుగ్రామ్లో ఉంటుంది. ఆ కంపెనీకి అయితే మీరు ఇంటి దగ్గర ఉంటూ వర్క్ అయితే చేయాలి. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, లొకేషన్ టైప్ రిమోట్. సో కంపెనీ అనేది వేరే లొకేషన్లో ఉంటుంది. మీరైతే ఇంటి దగ్గర ఉంటూ ఆ కంపెనీకి అయితే వర్క్ అయితే చెయ్యాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం జాబ్ అనమాట. సో వన్స్ మీకు ఈ యొక్క జాబ్ వస్తే ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం అండ్ పర్మనెంట్ జాబ్ కింద వాళ్ళు మిమ్మల్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అలాగే రిక్వైర్మెంట్స్ గురించి అయితే కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ఎవరైతే డిగ్రీలో ఎకనామిక్స్ ఫైనాన్స్ చేశారో వాళ్ళందరూ ఈ యొక్క జాబులకైతే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా సరే డిగ్రీలోనే ఎకనామిక్స్ ఫైనాన్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు డిగ్రీలో ఎకనామిక్స్ ఫైనాన్స్ లేకపోయినా సరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా డిగ్రీలో ఎకనామిక్స్ ఫైనాన్స్ చేసి ఉంటే వాళ్ళకైతే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేది ఇంటి దగ్గర ఉంటూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకోవడం వచ్చేసి ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ అట్ మల్టిపుల్ లెవెల్స్ బోత్ ఇంటర్నల్లీ సో ఎక్స్టర్నల్. సో వర్క్లో అయితే మీరైతే మీ యొక్క ఇష్యూస్ అనేవి, అంటే కంపెనీ వాళ్ళైతే మీకు కొన్ని టాస్క్లు ఇస్తారన్నమాట. ఆ టాస్క్ని మీరైతే చాలా కమ్యూనికేటివ్గా ఎఫెక్టివ్గా మీరైతే వర్క్ అయితే చేయాలి. కానీ వన్స్ మీరు ఈ యొక్క జాబ్ రోల్కి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్లీ వర్క్ చేసే ప్రాసెస్ గురించి మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. మినిమం మీకు 1 month మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో మనమైతే అంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే మనమైతే ఒక అప్లికేషన్ మీద పనిచేస్తాము, ఆ అప్లికేషన్లోనే మీరు చేయవలసిన వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు మీకు అయితే ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి మీకైతే వర్క్ అయితే చేయిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ ఆల్సో క్వశ్చన్స్. అంటే మనం నేర్చుకునే శక్తి ఉండాలి, అలాగే క్వశ్చన్స్ అవి అడగాలి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ట్రైనింగ్లో అర్థం కాకపోయినా సరే వాళ్ళని అడిగే విధంగా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకోండి వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకేనా?
అండ్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఈజ్ నీడెడ్ ఫర్ దిస్ పొజిషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెజర్. సో ప్రెజర్లో కూడా మీరైతే వర్క్ అయితే చేయాలని చెప్పి వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి అలాగే వీళ్ళైతే ఈ యొక్క హైరింగ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే వచ్చేసి బేసికల్లీ ఇది ఒక ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ అనమాట. వాళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ. సో చెప్పాను కదా, డిగ్రీలో ఎవరైతే ఎకనామిక్స్ ఫైనాన్స్ చేశారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క హైరింగ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. యా, ఇక్కడ మీకు కనిపిస్తుంది వావరి అని చెప్పి, ఇదంతా జాబ్ యొక్క రిక్వైర్మెంట్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్స్. ఓకేనా. కింద మీకు కనిపిస్తుంది అప్లికేషన్, దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూసారా, ఇదంతా అప్లికేషన్ పేజ్. ఈ అప్లికేషన్ పేజ్ ద్వారా మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా రెజ్యూమ్ అని చెప్పి, ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకొని ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేమ్, ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకోవాలి వచ్చేసి ఈమెయిల్ ఐడి, ఎక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఇస్తారు. ఈమెయిల్ ఎందుకు అనేది, సో వన్స్ మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా అనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. సో మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. మీరు కంగారులో కానీ లేక బై మిస్టేక్లో మీరు ఈమెయిల్ అనేది రాంగ్గా ఇచ్చారనుకోండి, మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు ఎటువంటి అప్డేట్లు అయితే ఉండవు. సో ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2-3 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్, ఇక్కడైతే మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. అలాగే వాళ్ళకైతే ప్రైవసీ మెన్షన్ చేశారు. ఇక్కడైతే కంపెనీ వాళ్ళ యొక్క ఈ జాబ్ కాకపోయినా సరే ఫ్యూచర్లో ఏమైనా జాబ్స్ ఓపెనింగ్స్ ఉంటే మీకు డైరెక్ట్గా మీకు వాట్సాప్ ద్వారా కానీ నార్మల్ మెసేజ్లో కానీ పంపించవచ్చు అడుగుతున్నారు. మీకు ఇష్టం ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కరెంట్ లొకేషన్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క ఐడి అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే ఆ యొక్క ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని ఐడి అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ గిట్హబ్ పోర్ట్ఫోలియో. సో ఇవి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో స్టార్ మార్క్ కనిపిస్తున్న ప్రతి ఫీల్డ్లో మీరైతే ఖచ్చితంగా డేటా ఇవ్వాలి. సపోజ్ ఇది ఉందా, దీంతో స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇట్స్ నాట్ అనమాట. ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ కంపల్సరీ అనమాట. సో రెడ్ మార్క్ కనిపిస్తున్న ప్రతి ఫీల్డ్ అయితే మనకి కంపల్సరీ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ కరెంట్ శాలరీ. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే మీ యొక్క కరెంట్ శాలరీ ఎంత అనేది మెన్షన్ చేస్తారు. ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పి టైప్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్. సో మీరైతే ఈ యొక్క జాబ్కి అంటే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. మీరైతే మీ యొక్క ఎక్స్పెక్టేషన్ శాలరీ అయితే అక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ 3 LPA, 4 LPA, 5 LPA. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఇక్కడైతే మీరైతే మీ యొక్క ఎక్స్పెక్టేషన్ శాలరీ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హౌ సూన్ ఆర్ యూ ఏబుల్ టు జాయిన్ ఇన్ దిస్. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీరు ఎంత టైంలోనే ఎక్కడ జాయిన్ అవుతారు అని అడుగుతున్నారు. లైక్ వితిన్ వీక్, వితిన్ మంత్, వితిన్ 2 months అని అడుగుతున్నారు. ఎక్కడైతే మీ యొక్క అవైలబిలిటీ బట్టి ఒక డేట్ తెచ్చుకుంటారు. అది 1 week, 2 week, 4 weeks అలాగా మీ యొక్క టైం అవైలబిలిటీ బట్టి మీరైతే అంటే జాయినింగ్ అనమాట టైం అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ ఫర్ నైట్ షిఫ్ట్స్. సో ఇక్కడైతే నైట్ షిఫ్ట్లు ఉంటాయని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు అంతా ఓకే అనుకుంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. సో ఇదంతా ఈ యొక్క డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీ యొక్క
అప్లికేషన్ అనేది బెటర్ హోమ్ కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమ్లోని స్కిల్ సెట్ అంతా ఆ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మెయిల్ చేస్తారు. చెప్పాను కదా, మెయిల్లో మీకు అయితే నెక్స్ట్ మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? యా, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో హ్యాపీగా ఇవ్వండి, నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుగా అయితే వచ్చేస్తా ఫ్రెండ్స్. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్స్ మరిన్ని జాబ్స్ అయితే ఈ యొక్క వంశీ జాబ్ అప్డేట్స్ అనే ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మీరైతే మన ఛానల్ని ఫాలో అయిపోయి డైలీకి ఒక జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే నేను మరోసారి చెప్తున్నాను, నేను చెప్పిన కంటెంట్ అనేది మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా నచ్చినా నచ్చకపోయినా నేను మీకైతే జెన్యున్గా మీకు అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇదైతే జెన్యున్ ఫ్రెండ్స్. ఇదైతే డైరెక్ట్లీ కంపెనీ వెబ్సైట్లో అప్లికేషన్ మీకు కనిపిస్తుంది. హ్యాపీగా మీరు అప్లికేషన్ మొత్తం అంతా చెక్ చేసుకొని హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.